హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేటప్పటికి మనం ఆంధ్ర టు గుజరాత్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. గోయింగ్ టు పారుల్ యూనివర్సిటీ అనమాట. సో చాలామందికి అయితే డౌట్ ఉంటుంది, ఎలా వెళ్ళాలి బ్రో ఆంధ్ర నుంచి కానీ లేకపోతే మన సౌత్ నుంచి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్స్ ఏమి ఉంటాయి, ఏ టైంకి అవైలబుల్ ఉంటాయి అనేది చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్స్ మొత్తం ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తా. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట. సో మంచి మన ట్రావెల్ వ్లాగ్ అని చెప్పచ్చు. సో చూద్దాం. ఫస్ట్ టైం పెద్ద వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో కొంచెం లాంగ్ అయితే ఉంటుంది. అండ్ నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్, నేను ఇంకా మంచి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేటప్పటికి నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో అది మన చెన్నై నుంచి అహ్మదాబాద్ అయితే ట్రావెల్ చేస్తుంది. సో మనమైతే మన బోర్డింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఖమ్మం. సో ప్రణవ్ అయితే విజయవాడ నుంచి అయితే వస్తాడు. సో ప్రణవ్ కూడా అయితే మనల్ని ఖమ్మం నుంచి రిసీవ్ అయితే చేసుకుంటాడు అనమాట. సో దరిద్రం ఏంటంటే ఒకటిది అప్పర్ బ్రెత్ వచ్చింది, ఇంకొకటిది మిడిల్ బ్రెత్ వచ్చింది. సో చాలా నరకం అని చెప్పచ్చు. అప్పర్ బ్రెత్ అంటే కొంచెం హ్యాపీగా రిలాక్స్ అయితే అవ్వచ్చు, కానీ మిడిల్ బ్రెత్ వచ్చిన వాళ్ళకి చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే కింద వాళ్ళు మాకు కూర్చోవాలి అనుకుంటే కనుక మళ్ళీ దాన్ని దింపుకోవాలి అన్నీ నాకు చాలా ఇరిటేషన్ అనమాట. ఎక్కువ ఇలాంటి మిడిల్ బ్రెత్ వస్తే నాకు అసలు ఎందుకు నచ్చదు. సైడ్ లోవర్ అంటే ఇష్టం. లైక్ కింద వచ్చినా పర్లేదు గైస్, లోవర్ బ్రెత్ వచ్చినా పర్లేదు, కానీ మిడిల్ వచ్చింది సరే, అది ఏం చేయలేము అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడి నుంచి అయితే అన్నీ చక్కగా చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వచ్చేటప్పటికి రాఘవాపురం నుంచి ఖమ్మం అయితే ట్రావెల్ చేయాలి. సో ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే ట్రైన్ అయితే ఎక్కాలన్నమాట. సో ఇప్పుడు నా ట్రైన్ వచ్చేటప్పటికి సాయంత్రం 6 o'clock అయితే ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు ఎంత డిలే అయినా ఒక ½ an hour డిలే అవ్వచ్చు, లేకపోతే ఒక 1 hour అన్న డిలే అవ్వచ్చు. మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేసేది 6:30 or 7 మధ్యలో. సో 6:30 నుంచి 7 మధ్యలో అయితే మన ట్రైన్ అయితే వస్తుంది. ఎప్పుడు అంతే, ఎప్పుడు ట్రావెల్ చేసినా అలాగే ఉంటుంది. సో అదనమాట. అండ్ విజయవాడ కూడా స్టాప్ ఉంది కాబట్టి మన ప్రణవ్ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాడు, ట్రైన్ ఎక్కడ ఉందని. అదంతా వేరే విషయం. అలాగా మనం అయితే ఇంకా ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ట్రైన్ నెంబర్ 12656. అదే టిప్ ఏంటంటే, ట్రైన్లో ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ అయితే మీరు ట్రైన్లో తీసుకోవద్దు. కావాలంటే జొమాటో నుంచి అయినా ఆర్డర్ పెట్టుకోండి. జొమాటో ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి. సో వాటిలోంచి అంటే ఫుడ్ ఆన్ ట్రాక్, జొమాటో, ఇంకా స్విగ్గీ ఇట్లాంటివి కొన్ని అయితే యాప్స్ అయితే ఉంటాయి. వాటిలోంచి అయితే ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. బట్ ఏంటంటే ట్రైన్లో ఎప్పుడు మీరు కొనొద్దు. అండ్ అలాగే ఇంటి నుంచి తీసుకొని వెళ్ళడం బెస్ట్. ఇంకా చెప్పాలంటే ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళడం అయితే బెస్ట్. నేను ఎప్పుడు అదే చేస్తాను, ఇంట్లోంచి ఫుడ్ తీసుకొని వెళ్తా. లైక్ ఏంటంటే ఒక్కోసారి మార్నింగ్ టిఫిన్ అవన్నీ జొమాటో, స్విగ్గీ లేకపోతే ఫుడ్ ఆన్ ట్రాక్ ఇలాంటి యాప్స్లో నేనైతే ఆర్డర్ పెట్టుకుంటా. ఇప్పుడు బయలుదేరాల్సిన టైం వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 2 o'clock కానీ 3 కానీ స్టార్ట్ అవ్వాలి. సో ఎందుకంటే దగ్గరగా మనకైతే 2 hours అయితే జర్నీ పడుతుంది 100 kilometers. ఖమ్మం రాఘవాపురం నుంచి 100 kilometers అయితే ఉంటుంది అనమాట. అది మ్యాటరు. సో మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా మెల్లగా బయలుదేరిపోతే చక్కగా ఉంటుంది అనమాట. సో ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నా, ఇంకా అవ్వలేదు. సో ఈరోజు నైట్ కదా ట్రైన్ ఎలాగో అని చెప్పేసి మెల్లగా అయితే ప్యాక్ చేస్తున్నా. సో నేనైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఇదిగోండి ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టలేదు, ఇంకా పెట్టాలి. ఫైనల్లీ ఇదే మన లగేజ్. సో ఇప్పుడైతే మనం కార్లో అయితే సదరబోతున్నాం. ఇంకా ఫైనల్లీ మనం అయితే స్టార్ట్ అయిపోయాం, కానీ దారంతా వర్షం పడుతుంది. అమ్మ హాయ్ చెప్పు. అసలు అయితే మనం 2 hours వెళ్ళిపోవచ్చు, కానీ వర్షం వల్ల 3 hours పడుతుంది. I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. Lately music's been my reminiscence. That's when I listen. I know it's bad that I can't help myself. When I get mad, I set fire to the hell. The only way to keep it at a distance, that's when I listen. Music is the reason why I stay. A cheering melody will fix a melancholic heart. The music is the reason why I stay.
అమ్మయ్య ఫైనల్లీ వచ్చాను రా బాబు ఖమ్మం రైల్వే స్టేషన్కి. ఏంటో అంతా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత కన్స్ట్రక్షన్ లేదు, కొత్తగా స్టార్ట్ చేశారు ఏంటో. చాలా స్టేషన్ అంతా ఫుల్ ఖాళీగా ఉంది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. నేను ట్రైన్ ఎక్కేంత వరకు పెద్దవాళ్ళు రాకుండా ఉంటే బాగుండు. అమ్మ వెళ్ళొస్తా. అదిగోండి మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ అయితే వెళ్ళిపోతుంది. పక్కన ఇంకో ట్రైన్ పెట్టడం వల్ల ఆ ట్రైన్ సరిగ్గా క్యాప్చర్ అయితే చేయలేకపోయా. 2 ట్రైన్లు ఒకేసారి కదిలినాయి. చాలా బాధ అనిపించింది. అమ్మయ్య మొత్తానికి మన ట్రైన్ వచ్చింది గాయ్స్. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఖమ్మంలో అయితే ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ 12656 చెన్నై సెంట్రల్ టు అహ్మదాబాద్. అమ్మ మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నా. ఇంకా అనుకున్నట్టే వాన అయితే పడలేదు. ఇంకా దారిలో చూడాలి మరి ఏమైనా పడుతుందేమో, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వానే లేదు అసలు. అలా కూర్చొని కాసేపు వ్యూ చూస్తూ అమ్మ పెట్టిన పులిహార తినేసి ఇంకా అలా బెడ్ ఎక్కేసి చక్కగా పడుకోవాలి. గుడ్ మార్నింగ్ గైస్ అందరికి. ఇప్పుడే లేచా, కానీ నిద్ర మత్తు అయితే ఇంకా వదలలేదు. నాకైతే ఫుల్ స్లీప్ వచ్చేస్తుంది రా బాబు. సర్లే కదా అని మళ్ళీ కాసేపు స్లీప్ అయితే చేసా. Music is the reason why I stay. Melody will fix a melancholic heart. The music is the reason. The music is the reason why I stay. వావ్, మన పక్కన సువిధా ఎక్స్ప్రెస్ ఆగింది. ముంబై టు పాట్నా. పక్కన ఇంకో ట్రైన్ వెళ్తుంది అనమాట. సో దానికోసం దీన్ని ఆపినట్టున్నాడు. అమ్మయ్య మొత్తానికి ట్రైన్ అయితే దిగిపోయాం. అది కూడా మన వడోదర రైల్వే స్టేషన్. సో ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి మన పార్లీ యూనివర్సిటీకి అయితే వెళ్ళాలన్నమాట. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మీ స్టేషన్ బయటే మీకు ర్యాపిడో సర్వీసెస్ ఉంటాయి, అండ్ అలాగే ఆటోస్ ఉంటాయి, అండ్ అలాగే క్యాబ్స్ ఉంటాయి. కానీ మీరు బాగా తక్కువలో వెళ్ళాలంటే పక్కనే బస్ స్టాండ్ అయితే ఉంటుంది అనమాట. అక్కడి నుంచి బస్ అయితే ఎక్కేసి పార్లీ యూనివర్సిటీ అని చెప్పగానే వాళ్ళే దించేస్తారు. చాలా తక్కువలో అయిపోయింది. లేదు బ్రో మాకు లగేజ్ ఎక్కువ ఉంది అంటే కనుక మీరు ఒక పని చేయండి, ఆటో బుక్ చేసుకోండి. సో ఆటో వచ్చేటప్పటికి మనకి ర్యాపిడో సర్వీసెస్ అండ్ అలాగే జింగ్నో సర్వీసెస్ అయితే ఉంటాయి. సిటీ చూడడానికి చాలా బాగుంటది అనమాట. సో మంది వచ్చేటప్పటికి సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అవుట్స్కర్ట్స్ లో అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట మన యూనివర్సిటీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కొత్తగా వచ్చే జూనియర్స్ కోసం నేనైతే ఒక వీడియో అయితే చేసి పెట్టా. అంటే అసలు ఏమేమి పట్టుకెళ్ళాలి, హాస్టలర్స్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు హాస్టలర్స్ కి, అసలు ఏ టైప్ ఆఫ్ వస్తువులు పట్టుకెళ్ళాలి, ఎలాంటి మనం పట్టుకెళ్ళకూడదు అన్నది క్లియర్గా ఒక వీడియో అయితే చేశా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది, అదేంటంటే బ్రో మాతో పాటు మా పేరెంట్స్ కూడా వస్తున్నారు, సో వాళ్ళు కూడా మాతో పాటు ఉండొచ్చా, అంటే లైక్ ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేలాగా అంటే దానికి ఆన్సర్ నో. సో దానికోసం నేనైతే ఒక టిప్ అయితే ఇస్తా. అదేంటంటే మనకి సిటీలో హోటల్స్ ఉంటాయి, ఆ హోటల్స్ లో ఒక రూమ్ అయితే తీసుకొని వచ్చి మీ పిల్లల్ని డ్రాప్ చేసి క్యాంపస్ అయితే చూసేసి వెళ్ళండి. అండ్ మెయిన్ గా ఒక విషయం ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కి అయితే భయం వేస్తుంటది, లైక్ ఏంటంటే పిల్లల్ని నా దూరం పంపిస్తున్నాం ఎలా ఉంటారో ఏంటో అని. సో దాని గురించి అయితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. క్యాంపస్ అంతా ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఖాళీగా ఉన్నప్పుడు క్యాంపస్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అండ్ అలాగే చక్కగా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తో పాటు తిరగచ్చు, అండ్ అలాగే మీకు గేట్ పాస్ తీసుకొని సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. పేరెంట్స్ అందరికి ఒకటే చెప్తున్నా, మీ పిల్లల గురించి అయితే భయపడద్దు. సో వాళ్ళని ఇక్కడ ధైర్యంగా అయితే జాయిన్ చేసుకోండి. అయ్యా మొత్తానికి మాటల్లో పడిపోయి ఇంకా మన యూనివర్సిటీకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ యూనివర్సిటీ గేట్ లోపలికి వచ్చాక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో మనకి అడ్మిషన్ సెల్ డి అని అయితే ఉంటది అనమాట. సో దాంట్లోకి అయితే వెళ్ళండి, అక్కడ మన తెలుగు కౌన్సిలర్స్ ఉంటారు, మొత్తం వాళ్ళే గైడ్ చేస్తారు. మన క్యాంపస్ బయట ఎన్విరాన్మెంట్ చక్కగా చూడడానికి అయితే ఇలా ఉంటది అనమాట. ఇది వచ్చేటప్పటికి మన యూనివర్సిటీ మెయిన్ గేట్. నైట్ టైం చూడడానికి చాలా బాగుంటది, ఫుల్ లైట్స్ అంతా భలే ఉంటది అనమాట. సో గైస్ ఫైనల్లీ రూమ్ కి అయితే వచ్చేసా. సో ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనుకుంటున్నా. ఇంకా ఫుల్ రిలాక్స్ అయితే అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైర్డ్ అయిపోయాను, జర్నీ చాలా లేట్ పట్టింది కాబట్టి. సో అదనమాట, నెక్స్ట్ వీడియోలో కలిసి మంత్రులు టాటా, సీ యూ, బై బాయ్.